మళ్ళీ మాలిని వాళ్ళు సీతారాముల కళ్యాణం జరిపిద్దామని చెప్పి ఆ పూజలో కూర్చొని చాలా సంతోషంగా పూజారి గారితో కలిసి అయితే ఆ సీతారాముల కళ్యాణాన్ని చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే చాలా సంతోషంగా నా అరవింద్ నా ఇంటికి వచ్చేసాడు, నాకు ఇంకేం కావాలి దేవుడా అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా ఆ సీతారాముల కళ్యాణాన్ని జరుపుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ కూడా ఇక అంతా సంతోషంగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఆ దేవుడిని మొక్కుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఆ పూజ నుండి బయటకు వచ్చేసి ఏం చేస్తాడో ఏంటో అని చెప్పేసి అయితే చాలా గౌతమ్ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఒక గంట దగ్గరికి వచ్చి అయితే నించొని ఉంటాడు. అది చూసిన అరవింద్ అయితే వీడిని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా అయితే గౌతమ్ని చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న గంటను అయితే ఆ గౌతమ్ మీద పడేద్దామని చెప్పేసి అనుకొని ఆ గంటని ఆ గౌతమ్ మీద అయితే కిందకి పడేస్తూ ఉంటాడు. అది చూసిన గౌతమ్ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు.